చర్లపల్లిలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం పార్వతీ పరమేశ్వరుల కళ్యాణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. చర్లపల్లిలోని శ్రీ భక్త మార్కండేయ స్వామి దేవాలయ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం గణపతి పూజ, ఆవాహిత మంటప పూజలు, రుద్రహోమం నిర్వహించిన అనంతరం స్వామివారి కళ్యాణ వస్త్రాలు, శివపార్వతులను రథంపై ఊరేగిస్తూ దేవాలయం వరకు రథయాత్ర నిర్వహించారు. అనంతరం శ్రీ దత్తశేఖర గురుపీఠం ఆధ్వర్యంలో పురోహితులు కర్నాటి నరేందర్ శిష్య బృందంచే ఆలయ పూజారి గంజి శంకర్ శివపార్వతుల కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ అధ్యక్షుడు రాపోలు శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు రాపోలు వెంకటేశం, పీసీకే పాండరి, ప్రధాన కార్యదర్శి ముషం రవి, సహాయ కార్యదర్శి రాపోలు శంకర్, కోశాధికారి గంజి రమేష్, కార్యవర్గ సభ్యులు పెండెం మహేష్, గంజి విద్యాసాగర్, గుర్రం నరేందర్, రాపోలు వేణుబాబు, గంజి మార్కండేయ తదితరులు పాల్గొన్నారు. कृष्णा गोदावर्योर्मध्यदेशे समस्तदेवता श्री भक्त मार्कंडेय स्वामी देवस्थान सन्निधौ अस्मिन् वर्तमान व्यावहारिक अरुन्धते वसिष्ठाभ्यां नमः सीतारामाभ्यां नमः माता पितृभ्यां नमः आत्मये नमः सर्वेभ्यो महाजनेभ्यो ब्रह्मधराय नमः त्रिविक्रमाय नमः वामनाय नमः श्रीधराय नमः ऋषिकेशाय नमः पद्मनाभाय नमः स्थैर्य धैर्य विजय अभय आयुः आरोग्य ऐश्वर्य अभिवृद्ध्यर्थं धर्मार्थ काम्यमोक्ष గ్రామంలో శివరాత్రి మహాశివరాత్రి సందర్భంగా భక్త మార్కండేయ స్వామి టెంపుల్లో శివరాత్రి పార్వతీ పరమేశ్వర కళ్యాణ మహోత్సవం జరుగుతున్నది. గత 50 సంవత్సరాల నుండి కళ్యాణోత్సవం జరుగుతున్నది. అలాగే ఈ కళ్యాణానికి మా పద్మశాలే కాకుండా కుల బాంధవులే కాకుండా భక్తులు వేరే గ్రామం నుండి కానీ భక్తులు కానీ ఇక్కడ చాలామంది అధిక సంఖ్యలో వచ్చి ఈ ఉత్సవాన్ని పాల్గొంటున్నారు. ఈ పార్వతీ పరమేశ్వరంలో చర్లపల్లి భక్త మార్కండేయ టెంపుల్లో అధికంగా చాలా మంచిగా కళ్యాణం బాగా జరుగుతుంది. జై పద్మశాలి చర్లపల్లి గ్రామంలో ఈరోజు శివరాత్రి సందర్భంగా భక్త మార్కండేయ దేవాలయంలో శివపార్వతుల కళ్యాణం జరుగుతున్నది. భక్తులు చాలామంది వచ్చారు. ఈ కార్యక్రమం విజయవంతం చేయాల్సింది కోరుతున్నాం. జై మార్కండేయ. ఈరోజు శివరాత్రి సందర్భంగా ప్రాతకాలంలోనే ప్రభా ఊరేగింపుతోటి అగ్నిగుండ ప్రవేశం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వేలాది మంది బంధువులు ఇతర ప్రాంతాల నుండి, ఇతర కాలనీల నుండి, నల్గొండ నుండి, పద్మనగర్ నుండి అధిక సంఖ్యలో వచ్చి మహిళలు కార్యక్రమానికి హాజరయ్యి స్వామివారి కళ్యాణాన్ని స్వీకరించి తదనంతరం